వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐఆర్ఎస్సి ఆఫీసర్ అలానే మోటివేటర్ డాక్టర్ ఏ సతీష్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సతీష్ గారు, జనరల్గా ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలకు అందిస్తే చాలు అని చాలామంది రాజకీయ నేతలు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూడండి, ఎక్కువగా పేరెంట్స్ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా ఉండవు అని. మీరేం చెప్తారు? అంటే రకరకాల ప్లేసెస్ మీరు చూసారు, డిఫరెంట్ స్టేట్స్లో మీరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మన దగ్గర మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ పరంగా ఏ విధంగా ఉంది అని చెప్తారు? కాదండి, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెఫినెట్గా గవర్నమెంట్ అయితే ఎక్కువ ఫండింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎక్స్పెండిచర్లో ఎక్కువ పోర్షన్ కానీ, లేకపోతే ఏదైతే మనకి బడ్జెట్ అలాట్ చేస్తారో అందులో ఎక్కువగానే వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్స్కి కానీ, లేకపోతే బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి కానీ, చాలా హాస్టల్స్ కానీ వీటికి కానీ మనీ అయితే ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు. ఒకటి పథకాలు ఏవైతే పెట్టారో, మధ్యాహ్న ఆహార పథకం కానివ్వండి, లేదా అమ్మఒడి అని, లేదా రకరకాలుగా ఉన్నటువంటిది ఏదైతే మీకు పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగానే గవర్నమెంట్ పెట్టడం జరిగిందండి. అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఫండింగ్ కానీ, లేకపోతే సిస్టమ్ కానీ, ఆ సెటప్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు సరిగ్గా జరగట్లేదని చెప్పాలి. ఎందుకనంటేనంటే జరుగుతుంది, అంటే ఈ పబ్లిక్ ఏదైతే ఉంటుందో, లేకపోతే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేదు. బయట కాంపిటేటివ్ వరల్డ్ ఏదైతే ఉందో ఆ కాంపిటేటివ్ వరల్డ్ని తట్టుకునే విధంగా ఈ యొక్క సిస్టమ్ లేదు అన్నది ఏదైతే ఉందో అదొక విమర్శకు అయితే ఉందండి మనకి మామూలుగా. ఎందుకంటే బయట ఉన్నటువంటి మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి, జాబులు తక్కువ కాబట్టి, కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి వాటిల్ని తట్టుకుని విధంగా స్టూడెంట్ కానీ బయటకు రాగలిగితే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు తీసుకున్నట్లయితే క్లాస్ 12th ఎగ్జామ్ రాస్తారు. దగ్గర మనకి తెలంగాణ స్టేట్ నుంచి చూసుకున్నా కూడా ఒక 4.5 లక్షల 5 లక్షల వరకు క్లాస్ 12th ఎగ్జామ్ రాస్తారు. మనకి ఇంటర్మీడియట్ అంటాం మనం. అలాగే ఆంధ్రాలో కూడా దగ్గర 4 lakhs రాస్తారు. ఇవి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ మీకు ఒక 3 lakhs లేకపోతే 2.5 అబోవ్ పాస్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళలో ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తక్కువ ఎక్కువనేం కాదు. కానీ ఈ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కానీ, లేకపోతే ఒక ఐఐటి కానీ, నీట్ కానీ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ కాలేజీలో అడ్మిషన్స్ తెచ్చుకోవాలి కదా. అలా తెచ్చుకునే విధానం ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి తక్కువ మంది వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బాగుందా బాగోలేదా, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా, ప్రైవేట్లో బాగుందా అన్న దానికంటే కూడా ఆ అవుట్కమ్ ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఒక పద్ధతి ఒక ఎక్స్పెక్టెడ్ విజన్తో మనీ ఖర్చు పెడుతుందో ఆ అవుట్కమ్ ఏదైతే క్లాస్ 10th నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ తీసుకోండి, క్లాస్ 12th నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ తీసుకోండి, డిగ్రీ నుంచి వచ్చినట్టు అవుట్కమ్ తీసుకోండి, వీళ్ళు సరైనటువంటి ఉపాధి ఏదైతే దానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఉపాధి అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవి సరిగా అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీనికి ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగా చదువుతున్నారు, బాగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోగలుగుతున్నారు అని ఒక వాదన ఉంది. గవర్నమెంట్లోనేమో ఓన్లీ టీచర్స్కి ఏదో గవర్నమెంట్ జీతాలు ఇస్తారు కాబట్టి వస్తారు, పొద్దున్న 10 గంటలకి సాయంత్రం 5 గంటలకు చెప్పి వెళ్ళిపోతారు, సరైనటువంటి ఎడిషనల్ ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక వాదన ఉంది. డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఆ కేర్ కానీ ఆ ఎడిషనల్ ట్రైనింగ్ కానీ ఇవ్వట్లేదు. ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇబ్బందులు ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలామంది ఎవరైతే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కానీ ఇంకొకళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్కి ఆప్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళకి అంబిషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఓహో, నేను ఇలాగ ఇంజనీరింగ్కి వెళ్ళాలి, లేకపోతే మెడికల్కి వెళ్ళాలి, లేకపోతే ఫారెన్ వెళ్ళాలి, లేకపోతే అమెరికా వెళ్ళాలి, అలా అంబిషన్స్ క్లియర్గా ఉండడం వల్ల ఎకనామికల్గా వాళ్ళు కొంత స్టెబిలైజ్ అయిన తర్వాత వీళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే ఆ పేరెంట్స్తో ఆ టీచర్స్తో మాట్లాడడం కానివ్వండి, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో కొంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతున్నమాట వాస్తవం ప్రైవేట్ స్కూల్స్లో. బట్ అలానే అందరికీ కాదండి. ఒక 50,000 మంది ఉన్నట్లయితే మీరు రఫ్గా తీసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్లో ఒక 2,000 2,000 to 3,000 స్టూడెంట్స్ వరకు బెటర్గానే అవుతున్నారు. బట్ అట్లీస్ట్ అంత పర్సంటేజ్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అవ్వలేకపోవడం రీజన్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 5 గంటలకు వస్తారు. సరైనటువంటి మానిటరింగ్ సిస్టమ్ కానీ, రివ్యూ మెకానిజం కానీ, లేకపోతే ఆ టీచర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ అంటారండి. అది అంటే మనకి జీతం వస్తుంది కదా, నేను పాఠం చెప్తాను, ఆ అకౌంటబిలిటీ కానీ ఇది కానీ సరిగ్గా లేదనే మనం చెప్పాలి. అంటే నేను గవర్నమెంట్ని విమర్శిస్తున్నాను కాదు, కానీ ఆ సిస్టమ్ని కొంచెం కానీ స్ట్రెంగ్తన్ చేస్తే, అంటే మీరు అన్నట్టుగా ప్రతి స్టూడెంట్కి విద్యార్థికి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలన్నది మనకి ఆల్రెడీ పాలసీ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఒక పార్లమెంట్లోనే బిల్లే పాస్ చేశారు. కంపల్సరీ విద్య అనేది మనకు ఉంది. ఉన్నప్పటికీ కూడా మీకు లిటరసీ అనేది ఏదైతే ఉందో మన ఇండియాలో ఉన్నటువంటి లిటరసీ పర్సంటేజ్ మీరు తీసుకున్నట్లయితే 77% ఉంటుందండి జనరల్గా మొత్తం. అంటే అఫ్కోర్స్ పెరుగుతుందండి, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అంత లేదు మనకి. గత 70 సంవత్సరాల నుంచి కొంచెం పెరుగుతున్నప్పుడు వచ్చినప్పటికీ కూడా స్టిల్ 77% ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో లిటరసీ 66 ఉందండి. అంటే లిటరసీలో తక్కువ పర్సంటేజ్ ఉన్న రాష్ట్రం ఏది అంటే మొత్తం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ బోటం అంటే యాక్చువల్గా. జనరల్గా పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్స్ ఏం ఆలోచిస్తుంది అని అంటే అందరూ చదువుకోవాలి, ఎవరు పనులకు వెళ్ళకూడదు, బాల కార్మికులుగా మారిపోకూడదు అనేది గవర్నమెంట్ ఉద్దేశం కావచ్చు. బట్ పేరెంట్స్కి ఆ చిన్నపిల్లల చేత పని చేపిస్తేనే
వీళ్ళు తెచ్చుకున్న డబ్బులతో ఆ రోజు పూట గడవని పరిస్థితులు ఇంకా చాలా దగ్గర ఉన్నాయి. లేవు అనుకోవడానికైతే ఉన్నాయి. సో ఇక్కడ గవర్నమెంట్ అలాంటి బాల కార్మికులు తయారవ్వకూడదు కాబట్టి స్కూల్ పంపించాలి అని చెప్పి రకరకాల ఆకర్షణలు చేపడుతూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం అని, సరే స్కూల్ పంపిస్తే ఒక పూట భోజనం వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు. లేకపోతే స్కూల్కి పంపిస్తే రకరకాల పథకాల ద్వారా తల్లి అకౌంట్లోనే డబ్బులు వేయడం అని, ఇలాంటి స్కీమ్స్తో ఎంతో కొంత పిల్లల్ని స్కూల్ వరకు రప్పిస్తున్నారు. బట్ స్కూల్ వరకు రప్పించిన పిల్లలకి అంతే ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవ్వలేదా ఇప్పుడు? కాదండి, మీరు చెప్పినట్టుగా భోజనం లేనివాడికి తిండి లేనివాడికి ఒక పూటే గడవడం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టి నువ్వు చదువు 10 ఏళ్ల తర్వాత నీకు ఉద్యోగం వస్తుంది, 15 ఏళ్ల తర్వాత నువ్వు ఏదో అవుతావు అన్నప్పుడు వాళ్ళ మైండ్ రిసీవ్ చేసుకునే విధానం వేరు ఉంటుందండి. ఇప్పుడు మన ఓటర్స్ ఉంటారండి, మీరు వెళ్ళి డెవలప్మెంట్ చేస్తాను రాష్ట్రాన్ని, లేదా నేను ముందుకు తీసుకెళ్తాను, అది చేస్తాను ఇది చేస్తానంటే ఎవడో ఓటేయట్లేదు కదా. ఇప్పుడు నాకు ఈరోజు రేపు బిర్యానీ పెడతానన్నారు అనుకోండి, మీరు రేపు బిర్యానీ కాదు ఈరోజు ఏం పెడతామని అడుగుతారు. ఇప్పుడు ఒక్కరోజు ఆగితే నీకు 2 రోజులు ఆగితే నీకు బిర్యానీ పెడతాను, నీకు మంచిగా నేను ఇది చేస్తున్నానంటే లేదంటే ఈరోజు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. అందువల్ల ఏంటంటే ఆ లిటరసీ రేట్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కొంచెం మెరుగైనప్పటికీ కూడా స్టిల్ నేషనల్ యావరేజ్ కంటే కూడా తక్కువే ఉంది. లిటరసీని పెంచడానికి స్కూల్స్ ఉపయోగపడుతున్నాయి, లిటరసీని పెంచడానికి ఈ బళ్ళు కానీ లేకపోతే పథకాలు కానీ ఉపయోగపడుతున్నాయి తప్ప బయటకు వచ్చే స్టూడెంట్స్లో క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ఉండట్లేదు. దానికి నిదర్శనమే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, అంటే ప్రైవేట్ స్కూల్స్ని ఇక్కడ నేను సపోర్ట్ చేయట్లేదండి నా ఉద్దేశం. అక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్లో డిజాస్టర్స్ ఉన్నాయి, చాలా విపరీతమైన ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ప్రైవేట్స్ అలా ఎడ్యుకేషన్ సిస్టమే ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ అండి ఇండియా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫెయిల్యూర్ సిస్టమ్. ఆ ఫెయిల్యూర్ సిస్టంలో ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది, గవర్నమెంట్ భాగస్వామి కూడా ఉందన్నది చెప్తున్నాను తప్ప ఇక్కడ ఇది బాగుంది ఇది బాగుంటుంది అనేది కాదండి. ప్రైవేట్ స్కూల్స్కి లక్షలు పోసి పంపిస్తున్నటువంటి 3 లక్షలు 4 లక్షలు పోసి హైదరాబాద్లో పంపిస్తున్నటువంటి పిల్లలు ఏదైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏం సాటిస్ఫాక్షన్గా లేరండి. ఒక 10th క్లాస్ పిల్లల్ని మీరు తీసుకొచ్చి ఒరే 1/4 ఎంత, లేకపోతే 1/8 ఎంత, లేకపోతే 1/20 ఎంత అని అడిగితే వాళ్ళు కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ చెప్పే పరిస్థితిలో లేడు. కానీ వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితికి మన సొసైటీ మారిపోయిందండి. అంటే అటు గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామంటే సరైన అవుట్కమ్ రాదు. ప్రైవేట్ ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే మనకి కాంపిటీషన్ ఎక్కువండి ప్రతిదానికి. ప్రపంచంలో ఉన్నటువంటి హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టాప్ 10 తీసుకుంటే మన భారతదేశంలో 7 ఉన్నాయండి. ఇప్పుడు సివిల్ సర్వీస్ దగ్గర నుంచి ఐఐటీ కానీ నీట్ కానీ ఇంకోటి కానీ సీట్లు తక్కువ క్వాలిటీ కాలేజీలు ఉన్నాయి. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే కొన్ని స్కూల్స్లోనే కొన్ని కాలేజీలో ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే పరిగెట్టాలి. ఆ పరుగు పందెం ఏదైతే ఉందో ప్రాబబులీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళలో పాపం పరిగెట్టి ఆ యొక్క ఆ ట్రైనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. బట్ డెఫినెట్గా గవర్నమెంట్ అయితే మంచి పథకాలతోనే ముందుకు వస్తుంది కానివ్వండి. క్వాలిటీని పెంచండి అంతే తప్ప మీరు కాలేజీలను పెంచడం వల్ల స్కూల్స్ని పెంచడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి. లేదని ఎవరు చెప్తారండి? ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మంచి బిల్డింగ్స్ కావాలి, అన్నీ కావాలి. అన్నిటికీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, బడ్జెట్లో చూపిస్తున్నారు. క్వాలిటీ పెంచడానికి సరైనటువంటి సిస్టమ్ లేదు, ఆ ఇన్సూరింగ్ మెకానిజం లేదు. సో ఆ మెకానిజం మీకు ఇప్పుడు మన తెలంగాణ 400 జూనియర్ కాలేజీలు ఉన్నాయండి. 400 జూనియర్ కాలేజీల నుంచి ఆల్మోస్ట్ మీకు చాలామంది 1,00,000 మంది పైగా మీకు ఇంటర్మీడియట్ పిల్లలు వస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది. సరే ప్రైవేట్ స్కూల్లో ఫెయిల్ అయిపోతే వేరే విషయం, డబ్బులు పెట్టాడు ఫెయిల్ అయిపోయాడు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలామంది పాస్ అవ్వట్లేదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ చెప్తారండి మీరు, అన్ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేవని చెప్తారు. తెలంగాణలో 8% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే 4% ఎంతో ఉందండి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చెప్తాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే సిస్టమ్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా 15 సంవత్సరాల వయసు దాటినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎవరైనా సరే భారతదేశంలో చదివినా చదవకపోయినా ఎటువంటి ఉపాధి లేకపోతే వాడిని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఒకవేళ 15 సంవత్సరాలు దాటింది అనుకుందాం, ఒక వ్యక్తికి చిన్న ఉద్యోగం చేస్తాడు అనుకుందాం. ఒక డిగ్రీ చదివినటువంటి విద్యార్థి స్విగ్గీలోనో లేకపోతే జొమాటోలోనో షాపులోనో షాపింగ్ మాల్లోనో లేకపోతే డ్రైవర్ కిందో ఇంకోటి చేస్తాడు అనుకుందాం. వాడిని అన్ఎంప్లాయ్ కింద ట్రీట్ చేయరు, ఆ లెక్కల్లోకి రారండి వాళ్ళు. అన్ఎంప్లాయ్ అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటాడు చూసారా, ఒక 15-16 సంవత్సరాల తర్వాత వాడిని అన్ఎంప్లాయ్ అంటారు. రియల్గా అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందంటే చాలా ఎక్కువ ఉందండి, 60-70% ఉంటుంది. అంటే చదువుకు తగ్గ ఉద్యోగం ఉంటుంది ఇక్కడ. ఎందుకని? ఆ చదువులో స్కిల్ లేదు. చదువులు ఉంటాయి చూసారా, డిగ్రీలో లేకపోతే ఇంకోటి ఆ స్కిల్ లేకపోవడం వల్ల చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు. వాళ్ళని ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్. జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు. అదే ప్రైవేట్ స్కూల్స్లో మనం చదువుకున్నట్లయితే ఎంతో కొంత ఇంగ్లీష్ 4 ముక్కలు నేర్చుకుంటారు, ఎలాగోలాగా సర్వైవ్ అవుతారు అనేది లేదండి. అంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు మీకు ఒక ఐఐటీ ఎగ్జామ్ రాసి స్టూడెంట్ కానీ సీరియస్గా ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడి పరిస్థితుల్లో అయితే కమ్యూనికేషన్ ఉంటుందా అంటే ఉండే అవకాశాలు అందరికీ ఉండదు. అంటే పర్సంటేజ్ వైజ్ చూడాలండి. గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయండి. ఇప్పుడే గవర్నమెంట్స్ ఇంగ్లీష్
మీడియం స్కూల్స్ ప్రవేశపెడుతున్నాయి. సో ప్రాబబ్లీ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కొంచెం మెరుగుపడవచ్చు. అంటే కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి మీడియం ఆఫ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది కదా. మీకు స్కూల్స్లో చూడండి ఇప్పటికీ తెలుగు మీడియం ఉంది. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్లో వచ్చేటప్పటికి తెలుగు మీడియం అనేది ఎక్కడైనా ఉందా? లేదు. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ నుంచి ఇంగ్లీష్ ఉండడం వల్ల కొంత మేబీ ఏదైనా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా నెమ్మదిగా మారుతుంది కాబట్టి డెఫినెట్గా తెలుగుని మర్చిపోకప్పుడు డెఫినెట్గా కాయిన్కి బోత్ సైడ్స్ అన్నట్టు లోకల్ లాంగ్వేజ్ ఎలా వదిలేస్తారంటారు. తెలుగు వదిలేస్తే తెలుగు పెడితేనేమో ఇంగ్లీష్ లేకపోతే ఎలా బతుకుతారు బయటకు వెళ్ళాలంటారు. సో ఆ రెండు రకాల ఎప్పుడు అది ఇవన్నీ డిబేటబుల్ ఇష్యూస్ అండి. బట్ ఓవరాల్గా అయితే మాత్రం డెఫినెట్గా వీళ్ళ ఎక్కువ అన్నదానికంటే అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు చదివేది ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయో డెఫినెట్గా కొంత ఎడ్జ్ అనేది వీళ్ళకి ఉంటుంది. అది అలా అందరికీ ఉండదండి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొన్ని క్వాలిటీ ఉన్నాయండి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో 40, 50, 100 బ్రాంచ్లు ఉండి దగ్గర 20,000, 10,000, 30,000, 40 మంది, వేల మంది స్టూడెంట్స్ రన్ చేస్తున్నారండి. వాళ్ళు కూడా ఏం క్వాలిటీ అంత ఇవ్వలేరు. ఎందుకంటే అంతమందికి ఇచ్చే పరిస్థితి ఉంటుంది కదండి. కాకపోతే మానిటరింగ్ చేయడం కానీ ఇంకోటి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లో 10,000 రూపాయలు, 15,000 రూపాయలు జీతాలు ఇస్తారండి. గవర్నమెంట్లో 4 times ఇస్తారండి, 50,000, 60,000 ఇస్తారు. మీకు ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి శాలరీ వ్యత్యాసం 5 times ఉందండి. ఇప్పటికి ఈ రోజున మనకు తెలుగు రాష్ట్రాల్లో 5 times ఉంది కాబట్టి క్వాలిటీలో 5 times వస్తుందంటే రావట్లా. లాజికల్గా రావాలి కదండి. ఇంకా శాలరీ మీరు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ శాలరీస్ తక్కువ ఇస్తున్నారు. సో డెఫినెట్గా కొంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు పర్సంటేజ్ వచ్చి చూస్తే. సో అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ ఫ్యాకల్టీలో క్వాలిటీ ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసుకుంటాం కానీ ఆ ఫ్యాకల్టీని మానిటర్ చేయడం కానివ్వండి, అకౌంటబిలిటీ ఇవ్వాలి. సరిగ్గా రిజల్ట్ రావాలి, లేకపోతే ఇలా అవ్వాలి. ఇవ్వాలి. ఎడిషనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ఓన్లీ మీరు 10th క్లాస్ చెప్పి లేకపోతే 11th, 12th చెప్పి వదిలేస్తుంటే బయటకు వచ్చిన తర్వాత ఏమో వేరే ఎగ్జామ్ రాయాలి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ ఏమో దీనికంటే ఇంత పెద్దది ఉంటుంది. మీరు చదివేది 11th, 12th క్లాస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఏమో తక్కువ, ఆ స్టాండర్డ్ ఇంతే ఉంటుంది. మీరు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళాలంటే ఆ సిలబస్ ఎంత ఉంటుంది. మరి ఇంత సిలబస్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ సడన్గా బయటకు వచ్చిన వ్యక్తికి ఉంటుంది కదండి. దానికి ఎడిషనల్గా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఆ టీచర్స్ని ట్రైనింగ్ ఇచ్చే అవసరం అయితే, కొంత ఎడిషనల్ ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పించినట్టయితే, కొంత ఎడిషనల్ స్కిల్ సెట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలోకి వచ్చి వీళ్ళతో పాటు పోటీ పడతారు. మీరు ఓన్లీ 10th క్లాస్ చదివేనా, నాకు 10th క్లాస్లో పాస్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది నేను చూపించుకుంటాను, 12thలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 11thలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది నేను చూపించుకుంటాను, గవర్నమెంట్లో చూపించుకోవడం లెక్కల్లో మాత్రమే ఉంటుంది అన్న పద్ధతిలో కానీ మీరు వెళ్ళినట్లయితే వాళ్ళకి సరైన ప్లేస్మెంట్స్ దొరకట్లా. మేబీ పాస్ అవుతున్నారు, అది వేరే విషయం. ఆ మధ్యలో గ్యాప్ని కూడా మీరు ఫిల్ చేయగలిగితేనే ప్రాబబులీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొచ్చానంటే, అంటే గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఏం తక్కువ చేయట్లేదు. అంటే ఆ రోజుల్లో ప్రైవేట్ మెకానిజం లేదు, ప్రైవేట్ స్కూల్స్ లేవు. గవర్నమెంట్ స్కూల్స్లో అప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ ఉండేది, ప్లస్ కాంపిటీషన్ కూడా తక్కువ ఉండేది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేదండి ఆ రోజుల్లో. 25 years బ్యాక్ ఎక్కడ ఉందండి మీకు ప్రైవేట్ ఎడ్యుకేషన్? లేదు కదా. లేదు కాబట్టి అప్పుడు నడిచింది. అంటే నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, నేను ఎంత గొప్ప ఉండేది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ గ్రేటు అంటానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఫేవరబుల్గా లేదు. ఇప్పుడు 3.5 years పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారండి, ఎల్కేజీ అని లేకపోతే నర్సరీ అని. సో కొన్ని సో కాల్డ్ ప్రైవేట్ స్కూల్స్లో మనం ఫీజెస్ చూస్తూ ఉంటే lakhs. ఎల్కేజీ స్టూడెంట్కి ఎల్కేజీ కంప్లీట్ అయ్యి బయటికి రావాలంటే 1.5 చెల్లించుకోవాల్సిందే. నిజంగానే 1,50,000కి సంబంధించినంత చదువు చెప్తున్నారా పిల్లలకి? నేర్చుకోవడానికి వాడు బుర్రలు ఎంత? కాదండి. ఇప్పుడు ఒక పేరెంట్ ఒక స్కూలు జాయిన్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి, నా స్టేటస్ చూపించుకోవాలని నేను జాయిన్ చేస్తున్నానా, లేకపోతే చదువుతో పాటు మిగతా స్కిల్ సెట్ కావాలని జాయిన్ చేస్తున్నానా, లేకపోతే ఒక ప్రెస్టేజ్ కింద జాయిన్ చేస్తున్నానా, లేకపోతే మా ఇంటి పక్క కూడా జాయిన్ చేసాడు కాబట్టి జాయిన్ చేస్తున్నానా, లేకపోతే ఏదైనా మంచి లాంగ్వేజ్ కానీ ఇంకోటి కానీ వస్తా అన్న జాయిన్ చేయడమా. ఒక ఆశతో తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతకు మించి అవసరమైతే డబ్బులు అప్పు చేసేనా పిల్లల్ని మంచి స్కూల్స్లో జాయిన్ చేద్దామని చెప్పి జాయిన్ చేస్తున్నారంటే సరే. సో ఫైనల్గా అవుట్కమ్ దానికి తగ్గట్టుగా వస్తుందా అని మీరు అనుకున్నట్లయితే, ఎప్పుడునంటే ప్రతి ఒక బిజినెస్లో కానీ ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ దేంట్లో అయినా సరే మీరు ఒక 100 మందిని ఏదైనా ఒకటి చేసినప్పుడు డెఫినెట్గా అందులో ఒక 10% అవుట్కమ్ ఎప్పుడు కూడా బెటర్గానే వస్తుందండి. ఎప్పుడు 10% సక్సెస్ రేట్ ఉంటుందండి. మిగిలిన 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా మీకు అవుట్కమ్ రాదండి. అది అన్ని చోట్ల వర్తిస్తుందండి అది. సో ఈ ఎల్కేజీకి యూకేజీకి నేను లక్షలు ఏదైతే మీరు ఖర్చు పెడుతున్నారో అది తెలియకుండానే ఒక రకమైన రిచ్ లైఫ్ని కానీ ఇంకోటి కానీ ఇస్తుంది. దానివల్ల డిజడ్వాంటేజ్ ఉంటుంది. ఒక రకంగా ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి సర్కిల్ వస్తుంది,
పెద్ద పెద్ద ఫ్యామిలీ పిల్లలు అందరూ కలుస్తారు. వాళ్ళలోకి మా అబ్బాయి ఆ సర్కిల్లోకి వెళ్తే కనీసం రేపు ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీయో లేకపోతే ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది. సో పెద్ద సర్కిల్లోకి వెళ్తే బాగుంటుంది అనుకోవచ్చు. సో ఆ సర్కిల్ అలవాటు అవడం వల్ల వాళ్ళకి వేరే వేరే అలవాట్లు ఏదన్నా లెక్కర్ కానీ లేకపోతే పాప్ కల్చర్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఇలాంటి అలవాట్లు ఏదైనా వచ్చినప్పుడు ఆ అలవాట్లు వీళ్ళు అలవాటు చేసుకుంటారు. రిచ్ పీపుల్తో ప్రాబ్లం ఉంటుందండి. వాడు అలవాటు చేసుకున్నా కూడా కంట్రోల్ చేసుకోగలడు, వాళ్ళకి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఆ సర్కిల్లోకి వెళ్తారో ప్లస్ జరుగుతుందండి, జనరల్గా జరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ కంటే మైనస్ ఎక్కువ జరుగుద్ది. ప్లస్ ఎప్పుడు జరుగుద్ది అంటే ఎవరైతే టాప్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఉన్న కొంతమంది రిచ్ కాలేజీకి వెళ్తారండి. ఎంబీఏ ఉందండి, ఇప్పుడు ఐఎస్బీ ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది మన కచ్చిపోలిలో. అవన్నీ చాలా పెద్ద కాలేజెస్, ఫీజే 40 lakhs అంటది. సో డబ్బులు లేకపోయినా అలాంటి కాలేజీ మీరు అప్ చేసినా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత రిచ్ సర్కిల్లోకి, రిచ్ కాలేజీకి వెళితే ఆ సర్కిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ది పీపుల్ కూడా ఉంటారు. రిచ్ కాలేజ్తో పాటు క్వాలిటీ ఇంటేక్ ఉంటుంది. అలాంటి క్వాలిటీ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు మీకు నెట్వర్క్ అనేది కూడా చాలా మంచి నెట్వర్క్ వస్తుంది కాబట్టి మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. అదే 5th, 6th, 7th లాంటి ఏజ్ గ్రూప్లో ఉన్న స్టూడెంట్ని పట్టుకెళ్ళి మీరు రిచ్ గ్రూప్లోనో లేకపోతే 4 లక్షలో లేకపోతే ఓక్రిడ్జ్లోనో లేకపోతే ఇంకో చోట వేసాను అని మీరు ఏదైతే అనుకుంటారో, మీరు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్ బయటకు రాదు. ఎందుకంటే ఈ రోజుని మీకు స్కూల్ సిస్టమ్ చూసినట్లయితే 8th, 9th, 10thలో చూసినట్లయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చే విధానం కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి, అంటే కార్లు కానీ లేకపోతే వాళ్ళ సమ్మర్ ట్రిప్స్ కానీ ఇంకోటి కానీ ఏదైతే ఉందో ఆ లెవెల్ ఆఫ్ స్టేటస్ ఉన్నవాళ్ళు పర్వాలేదండి, ఇబ్బంది ఉండదండి. ఆ లెవెల్ ఆఫ్ స్టేటస్ తక్కువ మందికి ఉంటుంది. సో ఎక్కువగా మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి కాలేజ్ స్కూల్స్ని మీరు ఎంచుకోవాలి తప్ప ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వస్తే ఓవరాల్గా డెవలప్ అవుతాడా అని మీరు అనుకుంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే వస్తుంది తప్ప చదువు రాదు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి నేను ఇచ్చి సలహా ఏంటంటే చదువుకి ఇంపార్టెన్స్ ఉన్న కాలేజీల్లోనే కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా జాయిన్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ చదువు మిగిలిన తర్వాత ఇంకొకటి అంతే తప్ప మీరు రిచ్ నేను ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించాను అంటే వాళ్ళు కూడా నేర్పిస్తారండి స్కిల్ సెట్. ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్పిస్తాడు, లేదా స్విమ్మింగ్ నేర్పిస్తాడు, లేకపోతే డిబేట్స్ నేర్పిస్తాడు, ప్రజెంటేషన్స్ నేర్పిస్తాడు. అవన్నీ అవసరమే. కానీ అవన్నీ అవసరము ఎప్పుడు వాడేదో యూఎస్ వెళ్తానో లేకపోతే వేరే చోటకి వెళ్తాను వాటి టార్గెట్కి మేబీ ప్రాబబుల్లీ అతనికి అవసరం ఉండొచ్చు. మీరు మళ్ళీ 10th అయిన తర్వాత మళ్ళీ నార్మల్ జనాల్లో కలిసిపోయి మళ్ళీ నేను ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ చేస్తానంటే కుదరదు. అంతే కదండి. మీరు అక్కడ రిచ్నెస్ ఇచ్చారు, అక్కడ రిచ్నెస్ ఉన్న కాలేజీల్లో తీసుకొచ్చి ఆ కెడ్డిని పట్టుకొచ్చి మీరు మళ్ళీ నార్మల్ జనాల్లో సొసైటీలో వేస్తున్నారండి. ఎందుకంటే మీ వల్ల అంతకుమించి అవ్వదు. మీరు 4 లక్షలు 3 లక్షలు పెట్టగలరు, 10th వరకు చదివిస్తారు తర్వాత. సో నేనేంటంటే కంటిన్యూస్గా సస్టైనెడ్గా మీకు ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంది, నేను ఏదో వేరే దేశం పంపిస్తాను, రిస్క్ సర్కిల్ అయినా పర్లేదు, కొంచెం వాళ్ళు మేనేజ్ చేయగలరు అనుకుంటే ఇబ్బంది లేదండి. అలా మేనేజ్ చేసే పరిస్థితులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండవండి. మీరు అనుకున్నంత ఈజీ కాదు మిడిల్ క్లాస్. ఇప్పుడు అమెరికా వెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే 2 crores అవుద్దండి, 2.5 crores అవుద్ది. నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు డాలర్లు పంపిస్తారండి మెయింటెనెన్స్కి. సో వాడు మీకు టాప్ కాలేజీలో చదివాడు అనుకోండి, ఇక్కడ ఎక్కడ ఉందాను ఇబ్బంది లేదండి. అడిగి రిచ్ అంటే చదివేం కాదు, వాళ్ళు మేనేజ్ చేసుకోగలరంటే వాళ్ళకి అదర్ స్కిల్ సెట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను వాళ్ళనే తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇప్పుడు క్లాసులో వెనకాల ఉన్నవాడు చదువులను కూడా బిజినెస్ చేసి కోట్లు సంపాదించడం ఉంటారండి, మనం చూస్తూ ఉంటాం. సో ఎవరికి ఉంటే స్కిల్ సెట్ ఆడుకుంటుంది. కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. కిడ్స్ మైండ్ సెట్ బట్టి వాళ్ళు కిడ్స్ మైండ్ సెట్, మన ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూడాలి, మన యాటిట్యూడ్ అండి. ఇప్పుడు మీరు పేరెంట్స్ ఒక రకమైన పరిస్థితిలో పెరిగి పిల్లవాడిని ఎక్స్ట్రీమ్గా చూద్దాం అనుకుంటే ఎక్స్ట్రీమ్ రిచ్నెస్లో చూడొద్దు. మీరు ఎక్స్ట్రీమ్గా కెరియర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. మీరు అప్పు చేసి మీరు ఇబ్బంది పడి 3 లక్షల ఫీజు ఉన్న స్కూల్లో జాయిన్ చేయడం వల్ల మీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుద్ది. మీరు ఏం చేయాలి, వాడు సెల్ఫ్గా డెవలప్ అయ్యి ఒక మంచి పొజిషన్లోకి వాడు వెళ్ళాలి అంటే మీరు ఇవ్వాల్సినటువంటి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఫౌండేషన్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి తప్ప రిచ్ స్కూల్లో వస్తుంది అనుకోవడం తప్పు. చాలామంది టాప్ స్కూల్స్ ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పుకుంటున్నాయి హైదరాబాద్లో, క్లాస్ 12th ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా ఉంటారండి అక్కడ. క్లాస్ 12th 60% రాని ఉంటారు తెలుసా మీకు అక్కడ? చాలా మందికి తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను మీకు, ఇక్కడ ఐబీ కరికులం కానీ ఈవెన్ సిబిఎస్ఈ కరికులంలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో 15 లక్షలు 20 లక్షల ఫీజులు ఉన్న స్కూల్స్ ఉన్నాయండి బెంగళూరులో ఈ రోజున. ఇంటర్నేషనల్ స్కూల్స్ సంవత్సరానికి 25 లక్షలు ఉన్న ఫీజులు ఉన్న స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ రోజుని. అలాంటి స్కూల్స్లో చదివినా కూడా మీకు 60%, 70% కూడా క్లాస్ 12th రాని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాబబుల్లీ వాడికి మిగతా స్కిల్ సెట్ రావచ్చు, వాడికి ఉన్న రిచ్నెస్కి వాడు ఏది సెటిల్ అవుతాడు. ఏమి లేకపోతే బిజినెస్ చేసుకుంటాడండి బయటకు వచ్చి వాడి దగ్గర ఉన్న డబ్బులతోనూ. మనం అలాంటి పని చేయకూడదు. ఎందుకంటేనంటే మీరు ఒకటి టేస్ట్ మీరు నేను చిన్నప్పుడే నీకు బెంజ్ గారు ఇచ్చాను అనుకోండి, పెద్ద అయిన తర్వాత ఏ కారు కొంటారు? మారుతి గారు కొనలేరు కదా, మీరు మారుతి గారు కొనలేరు కదండి మీరు చిన్నప్పుడు. సో తల్లిదండ్రులు ఏంటంటే లాంగ్ టర్మ్ మీరు ఆలోచించాలండి. మిడిల్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్ అండి హ్యూమన్ బీయింగ్స్కి. ఎప్పుడైనా సరే నాలెడ్జ్ ఇస్ ద వెపన్. నాలెడ్జ్ ఉంటేనే మనిషి డెఫినెట్గా సరే నాలెడ్జ్ ఏం లేనాడు, కిల్లి కొట్టు పెట్టుకున్నాడు, లేదా బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు, సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు, వాడు కోట్లు సంపాదించడని చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి తప్ప అలా ఎంటర్ప్రైజర్షిప్ కింద వెళ్ళి ఇండియాలో 100కి 96-97% ఫెయిల్యూర్స్ అండి.
సక్సెస్ అయినోడే మీకు రోడ్డు మీద కనపడుతున్నాడు కదా. అవును. ఇప్పుడు సినీ ఫీల్డ్ కానీ, పొలిటికల్ ఫీల్డ్ కానీ, ఎంటర్ప్రైన్యూర్ ఫీల్డ్ కానీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ, ఏ ఫీల్డ్ మీరు తీసుకున్నప్పటికీ కూడా ఇండియాలో సక్సెస్ అయిన వాడిని ఎగ్జాంపుల్గా తీసుకుని నేను అదే అవుతాను అంటే తప్పు. అవి చాలా రేరెస్ట్గా ఉంటాయండి. ఎక్కడన్నా రోడ్డు మీద ఉన్నవాడు కూడా సినిమా హీరో అయ్యాడండి బయట వచ్చి సినిమాల్లోకి. అలా అని చెప్పి నువ్వు వెళ్ళి సినిమా హీరో అవుతానంటే కాదు కదా. సో నేనేంటంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న దాంట్లోకి మీరు వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతే తప్ప లేదు 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 ఆడే చదువు ఎందుకు అవసరం, చదువు లేకపోతే బతకలేమా అని తల్లిదండ్రులు చెప్తే అలాగా పక్కనున్న ఫ్రెండో లేదా అంకులో అలా చెప్పకూడదండి. డెఫినెట్గా చదువు అనేది అవసరం. ఏది మంచి ఏది చెడు, ఏది కరెక్ట్ కాదు, లైఫ్లో ఎలా బతకాలి ఎలా బతకూడదు, ఇవన్నీ నేర్పిదండి చదువు అనేది. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ది జాబ్ కదా. డెఫినెట్గా జాబ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది తప్ప చదువు అనేది డెఫినెట్గా మీరు డెఫినెట్గా మంచి నాలెడ్జ్ ఇవ్వగలిగే స్కూలే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, స్కిల్ ఇవ్వండి. అంతే తప్ప ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి అవసరమే. కానీ మీ అబ్బాయి క్రికెట్ అంటే మీ అబ్బాయికి ఇప్పుడు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందండి, మీ అబ్బాయికి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి నేను చదువు మానేసి క్రికెట్ నేర్పిస్తాను ట్రైనింగ్ అండి మీరు అంటే నేను డిస్కరేజ్ చేయడం కాదండి, దాన్ని తప్పుగా అనుకోకూడదు. చాలామంది 100 మంది 1000 మంది బయటకు వచ్చి చదువు వదులుకుని క్రికెట్ చేస్తానని ఇంకోటి చేస్తానని బయటకు వచ్చి అందులోంచి బయటకు వచ్చి 2-3 ఆ విషయాన్ని కూడా మనం గుర్తించాలి కదా. నేషనల్ ప్లేయర్ అయితే తప్ప ఈ రోజున వాల్యూ లేదండి. స్టేట్ ప్లేయర్ని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా, డిస్ట్రిక్ట్ ప్లేయర్ని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు బెగ్గర్స్ కింద ఉన్నారండి ఇండియాలోను. పద్మశ్రీ అవార్డు తీసుకుని, పద్మభూషణ్ అవార్డు లాంటి అవార్డులు తీసుకుని స్పోర్ట్స్లో కానీ మిగతా రంగాల్లో కానీ సేవా రంగాల్లో తీసుకున్న వాళ్ళు బెగ్గర్స్ కింద బతుకుతున్నారు ఇండియాలో. సో అందువల్ల ఏంటంటే నేను ఏది డిస్కరేజ్ చేయమండి, ఎక్స్ట్రాడినరీగా మీకు కాన్ఫిడెన్స్ ఉంది మా అబ్బాయి ఏదైనా మంచి ఎంకరేజ్ చేస్తే బాగా షైన్ అవుతాడు అనుకున్నప్పుడు ప్యారల్గా చదువుని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. రేపొద్దున ఏదైనా తేడా జరిగినా కూడా ఇతను చదువులో సెటిల్ అయ్యి రేపొద్దున సంపాదించిన విధంగా ఉండాలి తప్ప మా అబ్బాయి సినిమా డైరెక్టర్ అవుతాడు హీరో అవుతాడు అని మొత్తం అంతా కూడా అలా చేయొద్దు. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దయచేసి చేయొద్దు. సక్సెస్ అవ్వరా అంటే అవ్వచ్చు, కానీ ఎంత పర్సంటేజ్ అవుతారు? ఆ రిస్క్ తీసుకోవడానికి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిద్ధంగా ఉందా? ఉండదు కదండి. ఏ ఫ్యామిలీ సిద్ధంగా ఉంటుంది అలాగా? ఇప్పుడు నన్ను మా అబ్బాయిని పంపించమంటే నేను ఎందుకు పంపిస్తాను? నేను మీ అబ్బాయిని పంపించమంటే భయపడతారు కదండి. అలా అంటే మీరు ఎంకరేజ్ చేయరా మీరు మీ పిల్లల్ని అని చెప్పి జనం అనొచ్చు. అట్లా చూసుకోకూడదండి. ఎక్కువ పర్సంటేజ్ మనం సక్సెస్ అవ్వడానికి చదువు అనేది ఒకటే ఒక వెపన్ కింద తీసుకుని. ఇప్పుడు నేను ఫస్ట్ జనరేషన్లో చదువుకున్నానండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని నాతో పాటు చదువుకున్నాను. అందరూ ఏదో పాపం వేరే పొలం పనులని ఇంకోటి చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నాను. నేను చదువుకున్నాం కాబట్టి ఈ రోజున వచ్చాను మీతో మాట్లాడగలుగుతున్నాను కదా. సో డెఫినెట్గా ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా చాలా మంచి సాధన కింద దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ చదువుని ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. పిల్లలు ఎప్పుడు కూడా మీకు బేసికల్గా పిల్లలకి నేర్పించవలసింది మంచి స్కూల్ కంటే కూడానంటే వాళ్ళకి మంచి ఏదన్నా ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మంచి టెంపుల్స్కి తీసుకెళ్ళడం కానివ్వండి, లేకపోతే యోగా మెడిటేషన్ లాంటివి నేర్పించడం కానివ్వండి, బేసికల్గా ఉన్నటువంటి ఏదైతే మీకు మన పురాణాల్లో ఉన్న కథలు కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి. ఇప్పుడు చూడండి భగవద్గీత లేదా భాగవతం కానీ ఇలాంటి సిరీస్లో కూడా వస్తున్నాయి, వెబ్ సిరీస్ల కింద వస్తున్నాయండి. అలాంటివి మీకు చూపించడం కానివ్వండి. బేసిక్ మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇలాంటివి నేర్పించండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాడు 8th 9th వచ్చిన తర్వాత అప్పుడు అది వాడు ఒక యాటిట్యూడ్తో ఉంటాడు. ఆ యాటిట్యూడ్ డెవలప్ మీరు చేసి వదిలేయాలండి. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసి మీరు ఎప్పుడైతే వదిలేశారో తర్వాత ఎంత వరస్ట్ అట్మాస్ఫియర్లో మీరు వేసినా కూడా ఆడు 10 మంది డ్రగ్స్ తీసుకున్న అట్మాస్ఫియర్లో మీరు వేసినా కూడా డ్రగ్స్ తీసుకోడు. మీరు మెచ్యూరిటీ రాకుండా ఒక యాటిట్యూడ్ డెవలప్ అవ్వకుండా వాడిని పట్టుకెళ్ళి అన్మెచ్యూర్డ్ బ్యాచ్లో కానీ మీరు వేసేస్తే వాడు ఇదే లైఫ్ అనుకుంటాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి వాడు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటయ్యి, పబ్ కల్చర్కి అలవాటయ్యి, డ్రగ్స్కి అలవాటయ్యి లైఫ్ పాడు చేసుకుంటాడు. ఫస్ట్ మీరు మౌల్డ్ చేయాలండి. ఒక సిటిజన్ కింద మౌల్డ్ చేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు వదిలేండి రోడ్డు మీదకి. అప్పుడు మీరు వదిలేశారనుకోండి ఏం కాదు. ఎందుకని వాడికి ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది కాబట్టి చేయడానికి ఉంటుంది తప్ప మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డెఫినెట్గా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా మీరు రిచ్నెస్ అనేది స్కూల్లో చూపించడానికి ట్రై చేయొద్దండి. రిచ్నెస్ అనేది మీరు ఇచ్చే యాటిట్యూడ్లో రిచ్నెస్ ఉండాలి. అలా చూడాలి తప్ప ఇట్లా ఎప్పుడు అది నేను 20 years నుంచి ఎంతోమంది పిల్లల్ని అబ్జర్వ్ చేశాం కాబట్టి డెఫినెట్గా అలాగే మీరు చూడాలి. మా పిల్లలనైనా మేము అలాగే చూస్తాం, ఎవరినైనా కూడా మేము ఆ రకంగానే మేము చెప్తాం తప్ప మా అబ్బాయి గొప్పగా 3 లక్షలు పెట్టి నేను అక్కడెక్కడో చదివాను మెరిడేల్లో చదివిస్తాను లేదా ఇంకో చోట చదివిస్తానని చెప్తారు తప్ప అందరికీ ఒకటే ప్రయారిటీ ఎందుకు ఉంటుందండి? ఒకటి ప్రయారిటీ ఒక రకంగా ఉంటుంది. మీరు ప్రయారిటీ డిఫరెంట్గా ఉన్న గ్రూపులోకి మీరు ఎలా వెళ్తారు? మీ ప్రయారిటీ కెరియర్, ఉద్యోగం, లేకపోతే నేను ఏదో మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలన్నది మీ యాంబిషన్. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ యాంబిషన్ ఉన్న గ్రూప్ ఉండదు. వాళ్ళ పేరెంట్స్ ఆ స్టూడెంట్స్ యొక్క యాంబిషన్ వేరు కదా, మీ యాంబిషన్ వేరు కదా. ఈ యాంబిషన్ ఉన్నవాడు ఈ యాంబిషన్ ఎలా వేస్తారు? రైట్.